దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్. అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఓ వెదవా బాస్ చిన్నవా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. నాకు నాయను గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. చెప్పి 2 నిమిషాలు కాలేదు అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 రా. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. వద్దు సార్. 20,000 ఒప్పుకో. అలాగే సార్. ఒప్పుకో. ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరేయ్ వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలబెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరాడు మెంటగడ్లో ఉన్నాడు? అవును, మెటల్ గడ్లో ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్ళి? అంటే నీకు మెంటలు పోయిందా? వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటలేంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా ఇంత బిల్డప్ అవసరమా అన్న? ఈ బైక్ కొన్నది నీకోసమే అన్న. అన్న ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతున్నా అన్న. నువ్వు నాకు నచ్చావన్నా అన్న. డైలీ నేను కాలేజీ డ్రాప్ చేస్తాను. సరే త్వరగా పో, నీ కాలేజ్ టైం అవుతుంది. అలాగే అన్న. అదేంటి ఇక్కడ ఆపావు? కొత్త బండి కదన్నా, పూజ చేపిద్దామని. ఎందుకు? బండికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే నీకేమైనా పర్లేదా? నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి నీకు ఏం కాకూడదు కానీ నువ్వు గుద్దుడు పోవాలా? లేదన్నా, బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే అంతన్నా పూజ దేవో తెలిపదా పదా. అయితే పద పూజ చేద్దాం దా. గుళ్ళో అల్లరి చేయకూడదమ్మా. నీ పేరేంటి? స్వీట్ నేమ్. రామ్మా, ఉంటాను సార్. పూర్వం బ్రహ్మోత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి 1 గంట పైనే పట్టేది. ఓ ఫర్లాంగ్ దాకా క్యూ ఉండేది. అతను మన రామ్లాగా లేడు. లాగేంటండి, మన రామే. వీడేంటి కాలేజ్ ఎక్కటి ఇక్కడ కూర్చున్నాడు? నాన్న నేను చెప్పానే, లైబ్రరీలో అమ్మాయి, అదిగో ఆ అమ్మాయి. అదే సంగతి. రండి. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? అదే నిన్న లైబ్రరీ వర్షం. ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా. అర్చన అభిషేకమా? అబ్బే నాకంత టైం లేదండి. ఓ మీరెప్పుడు వచ్చారు? ఆ మాట అడగాల్సిన మేమురా. ఏకంగా దండలు మార్చుకోవడానికేనా? మాధవరావు నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు కవర్ చేస్తున్నావు కదా. వీళ్ళు ఓ మా నాన్న మా అమ్మ, ఇది నా చెల్లెలు. హాయ్. ఓ మన టేస్ట్ల గురించి కమెంట్ చేసింది తనేనా? అదే అదే, మీ ఇద్దరి టేస్ట్ లో ఒకటే కాబట్టి బాగా కుదిరింది. ఏం కుదిరింది? అదే అదే ఫ్రెండ్షిప్ గురించి. అలా మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే, మీ గురించి మాకంతా తెలుసులేండి. నా గురించి ఏం తెలుసు? అదే చాటింగ్. మాధవరావు ప్లీజ్ ప్లీజ్. చాటింగ్ ఏంటి? చాటింగ్ అంటే ఏం లేదమ్మా. మాధవరావు అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకయ్యా. మీకు అర్చనకి టైం అయినట్టుంది కదండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఉండరా. నీ పేరేంటమ్మా? అంజలి. ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీలో ఒక దానివి. తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అవును, మా ఇంటికి వస్తారా? వస్తాను. ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పమ్మా. వెళ్ళంగానే ఉత్తరం కూడా రాయమ్మా. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందిరా. నువ్వు అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అబ్బా మాధవరావు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించాలంటే ఆ దేవుడి దగ్గర రావాలి. లైబ్రరీలో నచ్చిందని చెప్పావు, అంజలి గుళ్ళోకి వచ్చింది.
నన్నింత పిచ్చోని చేస్తావా? ముందే ఆ అమ్మాయితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఏం తెలియని అమ్మాయికుల్లా కటింగ్ ఇస్తావా? ఆ అమ్మాయి గుళ్ళో మీటర్ తిరిగినట్టు రౌండ్ కొడుతుంది, వెళ్ళు. రాజుగారు, రాజుగారు, ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నోర్మిక్, నేను అలాంటి వెదవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి మరి. ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసికి కొట్టేశాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటు గారితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి. నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? ఏయ్, మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. అలాగేనండి. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి, తలుపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడేమిటి కొంచెం మెత్తక వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలు వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టదు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులు ఇద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేడు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని సేర్లున్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదంట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. రవి, రవి, రవి బాబు. అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు. ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది? నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడికి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది, గంట ఉంటే ముక్క తొక్కవుద్ది.
తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రారే బాబు రా. ఎందుకు నలిగిపోయింది, బాగా ఉతికి హారేసి పెడతాను. పెట్టుకో. అబ్బా కాలిపోతుంది. ఏంటి గుండి నా ఇస్త్రీ పెట్టు కన్నా వేడిగా ఉంది. ఏమైంది? చల్లగా ఉంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీది చల్లటి మనసని, ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది. ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది. ఏమే మా బావ మీద పడుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నీ తీట వదులుకోవడానికి మా బావే దొరికాడా? ఇంకెవరు దొరకలేదా? నిన్ను ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు. ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో గాడిద లాంటి పనులు చేస్తావా? అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలిపడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా. మొహం పగిలిపోద్ది. ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా. నా కర్మ లే లేకుంటుంటే. అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడించి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావా? నా తప్పేం లేదే. అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావిని మడతేసావా? చిచ్చి చిచ్చి, చీరంతా అచ్చ కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. అయ్యో మళ్ళీ పడుకున్నావా? లే, పద. నీకు ఇష్టమని కొరమిన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా? చచ్చా, నీ చీర చూసి నువ్వనుకుని లోపలికెళ్ళానే. ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్తుచెంబను ముట్టుకుంటానా ఏంటి? ఈ మాయ మాటలకేం తక్కువ లేదులే. మాయ మాట కాదే, నా మనసులో ఉన్న మాట. నిజంగా నీ మనసులో నేనున్నానా బావా? నా మనసులోనే కాదే, ఈ చేప ముక్కలో నువ్వే, నేను తాగే నీళ్ళలో నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చేప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా? నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, గాల్లో ఎగురుతుందే విమానం, దాంట్లో. అది ప్లేట్ కాదే, ప్లెవిటు. అదే ఆ ప్లెవిట్ లో నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుభవా అనాలా? పార్టీ అయితే ఇస్తున్నాను కానీ కొంచెం టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా? బిల్లు ఎక్కువైందనుకో మన నాగిరెడ్డి గారు మోటార్ బైక్ పెట్టేద్దాం. టెన్షన్ అందుకు కాదురా, నందినికి తెలిస్తే. అంతేలేరా, మాకంటే నీకు నందిని ఎక్కువైపోయింది. ఊరుకోరా, ఏదో అనీజీగా ఉందిరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటే మంచి హ్యాపీగా ఉన్నావు? మా ఓనర్ అందరికి జీతాలు పెంచారు సార్. పిచ్చోడా, జీతాలు పెంచాడని ఆనందపడుతున్నావు గానీ మీ ఓనర్ కొద్ది రోజుల్లో ఈ బారు మూసేయబోతున్నాడు. నిజమా సార్? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటయ్యా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సర్లే, మన బ్రాండ్ ఒక ఫుల్ పట్రా. ఎస్ సార్. లేకపోతే హ్యాపీగా ఉంటాడా? Hey, mister, don't disturb other customers. సారీ చెప్పారాడికి. ఏంటి సారీ? బీ ఇన్ యువర్ లిమిట్స్. మందు కొడితే చాలు మోటార్లు పాడైపోతాయి. బ్లడీ ఫెలోస్. హలో వద్దు లేదంటే స్పూన్తో కాయలు కూర్చోండి. అది ఇప్పుడు అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళి ఓ ప్లేట్ కుందేలు మాంసం పట్రా. సారీ సార్, కుందేల మాంసం అయిపోయింది. మొత్తం తినేసావా? సార్ నేను తింటామేంటి సార్? ఇప్పుడు నీ కోసం దాచుకుంటావు కదా ఒక ప్లేటు, అది పట్రా. నిజంగా లేదు సార్. సరే ఓ పని చేయి సార్, కుందేలు డైరెక్ట్ గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి. ఇక్కడే ఆపరేషన్ చేసి మరీ తినేస్తా. డాక్టర్నే కదా. జోకేసిన నవ్వరు ఏం బారయ్యా ఇది? సంగీత బార్ సార్. నువ్వు జోకేస్తే మేము నవ్వాలా? సర్లే, ఏముంది? చికెన్ ఉంది సార్. డాబా హోటల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ దాకా ఆ ఐటమ్ మాత్రమే ఉంటుంది.
సర్లే అదే బట్రా. ఓకే సార్. మీ పత్తం బాగా చెబుతున్నా. అరే మా సార్ చెబితే పత్తం మార్చుకోవాలి కదండి. వరస్ట్ ఫెలోస్. సారీ సార్. అసలు ఈ యూత్ ఏంటండి? నా గ్లాస్ చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చింది నేను. అడి తీసుకెళ్తావేంటి? ఇది చికెన్ ఫ్రై కాదు సార్, కుందేలు మాంసం. కుందేలు మాంసమా? కుందేలు మాంసం ఎందాకని అడిగితే లేదన్నా. అదిగా సార్, ఒకే ఒక ప్లేట్ ఉంది, అది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ గొట్టంగా ఆర్డర్ ఇస్తే నేను దాని మీద స్టే ఆర్డర్ ఇస్తున్నాను. సార్, సార్. ఇదేంట్రా మన వాటి ఇచ్చింది ఆ టిప్పంగా లాగేసుకున్నాడు. సారీ సార్, చెప్పినా వినకుండా లాక్కున్నాడు. మనిషి మంచోడే, తాగితేనే కాస్త అదో టైప్. మేము తాగకుండానే అదో టైప్. ఏంటాడు ఎక్కువ మాట్లాడాడు. నేను చిన్న పోరా పిచ్చనా ఇస్కీ పుట్టి. రాంప్రసాదు అంటే దాని నుంచి రెచ్చిపోతున్నాడమ్మా. ఏం రెచ్చిపోయేది? ఏందా రెచ్చిపోయేది? ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? అదే భయపడుతున్నావు. నేనేమన్నా భయపడమన్నా? అయితే ఇప్పుడు ఏమంటావా నువ్వు? పుట్టుకు అని వెళ్ళే పాప బుజ్జిముండని మేము ఆర్డర్ చేసుకుంటే నువ్వు స్టే ఆర్డర్ తీసేసుకున్నావా? నా ఇష్టం. ఆర్డర్ ఇష్టం. చేయి. ఎక్కడికి? మా టేబుల్ మీదకి. ఒక్క నిమిషం. ఇప్పుడు తీసుకెళ్ళు లేట్ ఎందుకు? ఎప్పుడు తిను. చాలా తొందరపడ్డావురా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ డాక్టర్ దక్షిణామూర్తిని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నావు. నాది ఐరన్ బాడీ, నీది తొక్కలో బాడీ. బాడీ ఓన్లీ ఎముకలు, లిటిల్ మాస్టర్. ఏంటి ఒరేసుకున్నావా? ఏంట్రా నీ బిల్డప్? బాడీ చూపిస్తే భయపడేంత బక్కాన్ని అనుకున్నావా? తాకముందు నేను డాక్టర్ని రా, తాగిన తర్వాత ఫైటర్ని. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. దక్షిణామూర్తి MBBS 2 times failed. మాంసం మీద మందు పోస్తే తినలేనుకున్నావా? చూడు, లోపలికి వెళ్ళిన తర్వాత మాంసం మందు ఎటు మిక్స్ అయిపోయావే. అందుకే ఇలాగే తినేస్తా. బ్రెయిన్ తో కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందా? నా గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుతురా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందా? నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతుగాడేవాడు. క్యాంటీన్ వాడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? కొట్టినా. ఉట్టిగినే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగినే కొట్టావు. అవు. ఓకే ఓకే రండ్రా. ఉట్టిగినే కొట్టాడు. తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి ఎంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్, గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా?
వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు అన్న ఇజ్జత్ పోతున్నా వద్దు వెళ్దాం పదరా. నా మాట నన్న ఇజ్జత్ పోతున్నాను. ఒరేయ్, చేయదురు వదులు, చేయదురు వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే నువ్వే కదన్నా పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? ఎందుకు నన్ను కొట్టుకుంటున్నా? పట్టుకుంటున్నారా? అన్నా. చేయదు, మీ సపోర్ట్ ఏంట్రా వాడికి? చేయదు, ఎందుకు పట్టుకుంటున్నారా? నన్ను కొడతావేంటన్నా? ఏయ్, ఎందుకు పట్టుకుంటున్నారా? వాడిని ఎందుకు కొట్టొద్దు నేను? చెప్పరా? నన్ను వాడి కొడతానా? అంతెందుకు కొడొద్దు నేను? ఎందుకు వాడిని ముక్కలు చేయొద్దు? కొడతానా? చెప్పరా? ఏయ్, నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు బే. ఎందుకు 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 కొడుతున్నా? వాడిని ఎందుకు నేను నా చేతులు ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు